ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సిరీస్గా భావించే యాషెస్ సిరీస్ 2025లో ఇంగ్లాండ్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా చేతికి ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బ్రిస్బేన్ వేదికగా శనివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. ఈ పరాజయంతో 5 టెస్టుల యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ 0-1తో వెనుకంజలో పడింది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత జాఫ్రీ బాయ్కాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బేస్బాల్ ఆట విధానంపై, అలాగే ఆటగాళ్ల ప్రదర్శనపై ఆయన విమర్శలు గుప్పించారు. జాఫ్రీ బాయ్కాట్ ఇంగ్లాండ్ జట్టు ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. ఆయన ప్రధానంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేసిన తెలివి తక్కువ పనులని హైలైట్ చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిపోవటానికి ప్రధాన కారణం వారి తెలివి తక్కువ నిర్ణయాలు, ఆట తీరు అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇంగ్లాండ్ జట్టు పదే పదే ఒకే రకమైన తప్పులను పునరావృతం చేస్తోందని బాయ్కాట్ ఆందోళన వ్యక్తం చేశారు. జట్టు ప్రదర్శన ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆ జట్టును ఎవరూ సీరియస్గా తీసుకోరని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఈ పద్ధతిలో టెస్ట్ మ్యాచ్లు గెలవడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. జాఫ్రీ బాయ్కాట్ ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు అవుట్ అయిన తీరును ప్రస్తావిస్తూ ఓల్లీ పోప్ అవుటైన విధానంపై మండిపడ్డారు. బెన్ డకెట్ మంచి బంతికి అవుటైనప్పటికీ ఓల్లీ పోప్ మాత్రం చెత్త బంతికి వికెట్ కోల్పోయాడని ఆయన దుయ్యబట్టారు. పోప్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ స్టంప్కి చాలా దూరంగా వచ్చిన బంతిని అనవసరంగా డైవ్ చేయడానికి ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. బౌలర్ తనను అవుట్ చేయడానికి వల వేశాడనే విషయం అతనికి తెలియదా? ఇంతకంటే తెలివి తక్కువగా ఎలా ఆడతారు అని బాయ్కాట్ ప్రశ్నించారు. అనుభవం ఉన్న ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో తమ వికెట్ను కాపాడుకోవాలని, వ్యూహాత్మకంగా ఆడాలని ఆయన సూచించారు. ఒక కప్పు టీ తయారు చేసే సమయంలోనే మ్యాచ్లో మూమెంట్ను పూర్తిగా ఆస్ట్రేలియా వైపు మళ్లిందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకమే మ్యాచ్ స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చేసిందని ఆయన అంగీకరించారు. బేస్బాల్ గేమ్ విధానం సరికాదని, ఇది కేవలం అత్యుత్సాహమేనని బాయ్కాట్ తేల్చి చెప్పారు. ఈ బేస్బాల్ పద్ధతిలో టెస్ట్ మ్యాచ్లు గెలవడం చాలా కష్టమని, భారత్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లపై ఇంగ్లాండ్ పదే పదే ఓడిపోవటానికి ఇదే అతిపెద్ద కారణమని జాఫ్రీ బాయ్కాట్ విమర్శించారు. మరి రాబోయే మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎలాంటి ప్లాన్తో వస్తుందో వేచి చూడాలి.